హాస్టల్కి వెళ్ళి స్కూల్కి పోయి రోడ్ అధ్వానం అని చెప్పేసి వీడియోలు చూపించింది. వీడియోలు చూపిస్తే సరే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పిన చూపిస్తే ఒక్కటో రెండో చేయలేదు. కంటి ఎస్టీ బాయ్స్ కు చేయలేదు, ఈ సిర్గాపూర్ హాస్టల్ కాడ చేయలేదు. వాళ్ళు కూడా అడిగారు నాకు, అది కూడా చేస్తామని చెప్పాను. మొత్తం మీరు పోయి చూస్తే కర్సుగుత్తిలా గర్ల్స్ హాస్టల్ కు రోడ్ వేయించినాం, మోడల్ స్కూల్ కు రోడ్ వేయించినాం, కర్సుగుత్తి స్కూల్ కు రోడ్ వేయించినాం, ఎస్టీ బాయ్స్ హాస్టల్ కు నారాయణగేల రోడ్ వేయించినాం, ఆ తర్వాత పాలిటెక్నిక్ కు రోడ్ వేయించినాం. ఇన్ని జాగాల స్కూళ్ళకి రోడ్ వేయించినాక ఒక్కదానికి అదే పట్టుకొని చూపిస్తారు టీవీలలో. ఏ సిద్ధు చూపించారు, ఏందో చూపిస్తారు. కాబట్టి మీరందరూ ఈ బురదజల్ల కార్యక్రమం వద్దు. మనకి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, మనం పనులు చేసుకుంటూ పోదాం. మీకు పని మాట ఇచ్చింది ఉన్నది, సంవత్సరం జరుగుతున్నది, నాది కూడా కొంచెం పొరపాటు ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ మళ్ళా వర్షాకాలం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి. తర్వాత మా వినోద్ సర్పంచ్ గైరాన్ తాండా, ఇంకో గైరాన్ తాండా, సిర్గాపూర్ గైరాన్ తాండా సర్పంచ్ గైరాన్ తాండా. ఎస్ అయితే ఆయన వచ్చి మొన్న సార్ మా తాండాలకు స్తంభాలు లేవు సార్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు చెప్పిన శివాజీ అని దెగులవాడ తాండా మాజీ సర్పంచ్, దెగులవాడి వాళ్ళు, తర్వాత బోర్గి తాండా, జిరిగి తాండా, సర్దార్ తాండా, వాళ్ళందరూ మాకు కరెంట్ ఉండలేదు సార్, మాకు ఇన్ని పోల్స్ అవసరం అని చెప్పి 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, మాకు ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పేసి. ఇట్లా తిరిగి రావాలి కరెంట్ దానికి, మాకు ఇట్లా దగ్గర లైన్ ఉన్నది, దగ్గర లైన్ చేంజ్ చేయమని అంటే వాళ్ళు ఎన్ని స్తంభాలు కావాలని అడిగితే సార్ మాకు ఒక 100 స్తంభాలు కావాలంటే ఇమ్మీడియట్ గా 100 స్తంభాలు శాంక్షన్ చేయించి 50 స్తంభాలు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు స్తంభాలు బాతుకున్నారు, కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. మొన్న వినోద్ సర్పంచ్ వచ్చి సార్ మా తాండాలకు అన్ని పోల్స్ కావాలి సార్ అని అడిగాను. ఎన్ని కావాలి అని చెప్పిన, చెప్తే సార్ ఒక 100 వరకు అవసరం పడితే అన్ని కలిపానంటే మీకు నిన్ననే చెప్పిన 50 పోల్లు శాంక్షన్ అయినాయి, మళ్ళీ తీసుకొచ్చి మొత్తం మీరే తీసుకొని పోండి అని కూడా చెప్పిన. సిర్గాపూర్ కు అలాట్ చేయమని చెప్పిన, సిర్గాపూర్ సబ్ స్టేషన్. గతంలో ఏం జరిగింది కూడా మీకు చెప్తా. గవర్నమెంట్ పైసలు లెక్క కావు, మొత్తం అన్ని స్తంభాలు గింబాలు అన్ని ఇచ్చింది, వీళ్ళు అమ్ముకున్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు ఎవరిస్తే వాళ్ళకి అమ్ముకున్నారు. రైతులు 4-5 సంవత్సరాల క్రితం డీడీ కడితే అగ్రికల్చర్ కనెక్షన్ గురించి ట్రాన్స్ఫార్మర్ వేయలేదు, పోల్ వేయలేదు, వైర్ వేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అవన్నీ తీసి డీడీ ఏ డేట్ రోజు కట్టినరో ప్రయారిటీ బేసిస్ మీద అవన్నీ ఒకటి క్లియర్ చేస్తా ఉన్నాం. ఎస్సీ గారు చాలా మంచిగా ఉన్నారు, ఆయన వచ్చిన 2 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేయించి అందరికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అందుకే చెప్తా ఉన్నా మీకు కూడా సర్పంచ్ సార్, వీళ్ళకి కూడా ఎన్ని పోల్స్ అవసరం పడుతుందో చూసి ఇమీడియట్ గా మీరు వినోద్ మాట్లాడి ఆల్రెడీ ఈ రోజు వస్తాయి, ఈ రోజు పంపిస్తాం మన పోల్ 100 పోల్ వస్తాయని చెప్పినారు, ఒక 50 మీరు తీసుకోండి అని చెప్పేసి మీకు చెప్తాను. ఎన్ని పోల్స్ అవసరం ఉన్నాయి, దానికి పోల్స్ అవన్నీ లైట్స్ అవసరం ఉంటే మీరు పెట్టండి, పోల్స్ ఎన్ని అవసరం ఉంటాయని చెప్పి. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మంచి స్కీమ్ తీసుకొచ్చింది మనకి, ఈ ఇందిరమ్మ స్కీమ్. మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే అందరికి వస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు కదా, 6 కట్టింది, వెరీ గుడ్. ఇంకా 6 కాదు, ఇంకా 10 అంటే అయితే మా కరెంట్ స్తంభాలు తక్కువ పడుతున్నాయి సార్ అని అడిగారు. మన గవర్నమెంట్ తరఫున ఇచ్చే స్తంభాలు మేము ఇస్తాము. మళ్ళీ మీకు ఏంటంటే ఒక 4,000 రూపాయలు డీడీ కడితే 10 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైరు మొత్తం ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. తర్వాత అగ్రికల్చర్ రైతుల గురించి అప్పుడు 4-5 డీడీలు కట్టాల్సి ఉంటుండే మనకు 6,000ది. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఖాళీ 10,000 రూపాయలు డీడీ కడితే 1 కిలోమీటర్ దాకా స్తంభాలు, అంటే ఇంచుమించు 20 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైర్ ఇస్తాం. కాబట్టి మీరు 10,000 కడితే చాలు, ఎక్కడైనా వ్యవసాయానికి మీకు అగ్రికల్చర్ కనెక్షన్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగం చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇస్తున్నది. రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తున్నది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నది. ఇక తాగునీళ్ళు మేము చాలా చేసినామేమో మిషన్ భగీరథ, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నీళ్లు ఇస్తలేదని ఆడ ఎండిపోయింది. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ లో 2016లో రిపేర్ చేయమంటే సింగూరు రిపేర్ చేయలేదు. మొన్న వరదలకు బాగా కొట్టుకొని పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రిపేర్ చేస్తా ఉన్నది. అందుకే నీళ్లు కిందికి ఇవ్వడం వల్ల మనకు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అవుతా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఈ నీళ్ళ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొన్నటిసారి ప్రతి ఊర్లో అప్పుడు ఏమన్నారు, ఇంటింటికి బోర్ ఇచ్చినాము, ఎక్కడ కూడా ఇక బోర్లు రిపేర్ చేయొద్దు, మోటార్లు రిపేర్ చేయొద్దు అంటే అన్ని మోటార్లు ఇంట్లో తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఊర్లో ప్రతి తాండాలో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్ ఇప్పించినాం. ఎండాకాలంలో నీళ్లు తాకినాం. వర్షం పడితే నీటి కొరత రాదు, అదృష్టం కొద్ది పడితే సంతోషం. ఒకవేళ నీళ్లు రాకపోతే, వర్షం పడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా సమయంతో మీరు ఎక్కడెక్కడ అవసరం ఉందో అడిగితే ఆ నీటి కొరత కూడా తీరుస్తాం. మళ్ళీ మీకు ఇంకోటి
కౌలాసనాల ప్రాజెక్టు ఉంచి కూడా మేము ఒక ప్రపోజల్ పెట్టినాం 40 కోట్లతోని. అక్కడ జూకల్లు నియోజకవర్గంకు, ఇక్కడ కంటి మండలంకు మొత్తం కౌలాసనాలకి వెళ్ళి ఫిల్టర్ బెడ్స్ కట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఈ నీళ్లు అక్కడికి వెళ్ళి సింగూరుకి వెళ్ళి వచ్చేటి నాగిల్గిద్దకు డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా త్వరలో 16 తారీఖు నాడు జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి బిడ్డ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ RWSO లో రమ్మని చెప్పిన కామారెడ్డి జిల్లా వాళ్ళని, మన నారాయణఖేడ్ నియోజకవర్గ RWSO రమ్మని చెప్పిన 10 నిమిషాలు సీఎం గారితో టైం ఇప్పించమని అక్కడ డిస్కస్ చేసి వాళ్ళిద్దరితో సమన్వయం, మేమిద్దరం సమన్వయం సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. మనకు ఆ నీటి కొరత కూడా తీరుతుంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను.